కొన్నిసార్లు కొన్ని కాడులు విరగడానికి చాలా కాలం పడుతుంది. వెంటనే ఎరుగవు, చాలా కాలం తర్వాత ఇరుగుతాయి. కానీ ఈ లోపు దేవుని కృప నీకు తోడుగా ఉండి ఆయన అభిషేకం నీలో ఉండి నేను కాపాడుతూనే ఉంటాడు. గాడ్ విల్ నాట్ ఫెయిల్ యూ. ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఏ యోక్. ఇన్ఫీరియారిటీ అంటే ఏంటి? ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఆశీర్వదించిన, దేవుడు మనల్ని హెచ్చించిన, మన బాల్యకాలంలో మన తల్లిదండ్రుల యొక్క, మరి తల్లిదండ్రులు అంటే అందరికీ విశ్వాసమైన తల్లిదండ్రులు ఉండరు. మరి విశ్వాసాలు ఉన్న మరి వాళ్ళకి సరైన జ్ఞానం లేక ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక్కొక్కసారి ఆ కాడి భయంకరమైన సమస్యలు తీసుకొస్తుంది. ఇజ్రాయేలీలు అవిశ్వాసం అనే కాడిని ఐగుప్తుని వచ్చిన తర్వాత జయించగలిగారా? జయించగలగలేదు. కొత్త తరాన్ని దేవుడు తయారు చేశాడు ఎడారిలో, అవునా కదా? అలవాటైపోయింది. పైనుంచి దేవుడు మన్నా ఇస్తాడు, తినాలా. విత్తనం ఇస్తాడా లేదా, భయం ఇదేం లేదు, అవునా? సో దే ఆర్ బార్న్ సూపర్ న్యాచురల్. ఇలాగా దేవుడు 4 5 తరాల కాడిని విరగొట్టి వాళ్ళని కానాన్లోకి తీసుకెళ్ళాడు. ఒకవేళ పేరెంట్స్ ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు కానాన్ వెళ్ళేవారు కాదు. వాళ్ళు ఏమన్నారు? మేము ఎక్కడే చచ్చిపోతున్నారు, మీరు చచ్చిపోండి, కానీ మీ పిల్లలు చచ్చిపోతానన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్తాను కానాన్ అంటాడు దేవుడు. సో హౌ విల్ ఎ యోక్ బి బ్రోకెన్? కాడి ఇరగడం ఎంత కష్టమైతే మరి మన కాడి ఎలా ఇరుగుతుంది? ఎంతమందికి కాడి ఇరగాలని ఉంది? ఎలాగ కాడి ఇరుగుతుందో చూడండి. పొద్దున్న సాయంకాలము అద్భుతాలు, పగలేమో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. మన్నా పడుతుంది. దాహం ఎక్కడైనా దారిలో నీళ్ళు లేకపోతే మోస కరెక్ట్ కొట్టిడే జలం వస్తుంది. వాళ్ళకి ప్రాబ్లం లేదంటే తల్లిదండ్రులకు డౌట్ ఉంది, కానీ పెరిగిన పిల్లలకే అవిశ్వాసం లేదు, ఏమీ లేదు. ఏమైపోయింది వాళ్ళకి ఇప్పుడు? అరే రెక్కడితే ఒక్కడది ఏమీ లేదనమాట. మోస బ్రదర్ పడుకున్నా సరే కర్ర తీసుకుని కొట్టడం, తాగేడు నీళ్ళు అక్కడ. అంటే కాడి ఎలా ఇరుగుతుంది అంటే మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. అద్భుతాల తరము లేచినప్పుడు ప్రతి కాడి విరిగిపోతుంది. సరే, కాడి ఎందుకు వస్తుంది? కాడి దావీదు, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేవిడ్. దావీదుకి మధ్య వయసులో రాజు అయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కూడా తన పిలుపుని కొంచెం గందరగోళం చేసుకున్నాడు. ఎందుకు ఆ పిలుపుని అలా గందరగోళం చేసుకున్నాడు అంటే అప్పుడు దాకా దావీదు కాడి విరగలేదు. ఎక్కడొచ్చి ఉంటుంది ఈ కాడి? మొత్తం పిల్లలు ఎంతమంది? జెస్సీకి పిల్లలు ఎంతమంది? 7 people. అందులో ఆఖరి వాడెవరు? దావీదు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసే విధానం బట్టి కాడొస్తుంది. ఇది ఎటువంటిదంటే, దేవుడు మనకి ఇచ్చిన, మనకు అర్హత లేదు, నాకంత సీన్ లేదు, నేను అది చేయలేను, నేను చదవలేను, నేను ఆ ఉద్యోగం చేయలేను, నేను ఆ స్థాయికి ఎదగలేను, నేను అతను చేసుకునే అర్హుడిని కాదు, అర్హురాలని కాదు, నాకు అది అంత లేదు అని అదొకలాంటి తక్కువ మనస్సు కలిగినటువంటి భావము, అవునా? తక్కువ మనసు అనమాట. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్ఫీరియర్. ఇటువంటి స్వభావము తల్లిదండ్రుల యొక్క పెంపకం వల్ల వస్తుంది. సరే, ఈ 6 మంచి నాయకులు, జెస్సీ కొడుకులు. ఒకడేమో మరి బాణం బాగేస్తాడు, ఒకడు విల్లు, ఒకడేమో రాజు దగ్గర ఆ పని చేస్తాడు. మంచి యుద్ధంలో మరి నేర్పరగలిగినటువంటి వెరీ స్కిల్డ్ పీపుల్ అనమాట, మంచి వీరులు 6. అయితే జెస్సీ వాళ్ళని చూసి, అరే పనికి వాళ్ళడా, దేని పనికొస్తావు అని పొద్దులే తిట్టేవాడు. నువ్వు గొర్రెలు గేయడానికి పనికొస్తా, వాళ్ళు చూడు అని. ఆ ఇన్ఫీరియారిటీ. అప్పుడు దావీదు ఏమనుకున్నాడు? నేను దేనికి పని చేయను, గొర్రెలు కాస్తాడు. లాస్ట్కి ఏం చేయడం మొదలుపెట్టాడు దావీదు? అందుకనే సమూయేలు వచ్చి పిలువు అంటే మొదట, పెద్దడా నువ్వే సూపర్ రా, వీడు కాదు, 2 6 కదా, మరి ఇంకెవరున్నారు? ఒకడున్నాడు అక్కడ గొర్రెలు కాసుకుంటా. సమూయేలు అంటాడు, పిలువు అంటే ఎందుకు పనికొస్తాడయ్యా అంటే దావీదులో ఏం పెట్టేశారు? పనికిరాని వాడు అనేటువంటి మనస్తత్వాన్ని పెట్టేశారు. అంటే దావీదుకి మధ్య వయసులో పడినటువంటి కాడి ఎప్పుడు వచ్చింది? చిన్న వయసులో. ఎవరి ద్వారా వచ్చింది? జెస్సీ ద్వారా వచ్చింది. హీఈస్ ఎ నైస్ మ్యాన్ ఆఫ్ గాడ్. మనము చూసేదాన్ని బట్టి నడుస్తామా కదా? విశ్వాసం బట్టి నడుస్తారా? చూసేదాన్ని బట్టే. మరి ఇలాగ నేను ఇంకా చిన్నవాడిని, తక్కువ వాడని అనేటువంటి స్వభావము మరి జెస్సీ తన సహోదరులు మరి అటువంటిది కల్పించినందున దావీదుకి నేను తక్కువ వాడు అనేటువంటి భావము వచ్చింది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది కాడి ఎలా వచ్చిందో? ఆల్రైట్. సో ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఎ యోక్. మరి దీన్ని తీయడానికి దేవుడు ఎంత హెచ్చించినా ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తే కానీ ఈ కాడి దావీదు మీద విరగలేదు. కానీ మనం అటువంటి పరిస్థితి గుండా వెళ్ళవసరం లేదు. పరిశుద్ధాత్ముడి కొత్త నిబంధనలో అభిషేకం నుంచి ఎక్కువ అభిషేకం ఇచ్చి యేసు రక్తం ద్వారా ఆ కాడి విరిగి తీరుతుంది. యు సీ దట్. బట్ యు నీడ్ ఫోకస్. ఈ ఇన్ఫీరియారిటీ వల్ల ఏమొస్తుంది తెలుసా? పాపము చేసే స్వభావము.
అరే నాకు అది లేదు, నేను ఇంకా అంత సీన్ లేదు, నేను దేవుడు నన్ను వాడుకున్నాను, ఇలా ఇన్ని ఉన్నా సరే ఇంకా ఆ తక్కువ తనము నీలో ఉండడం బట్టి మరి దావీదు మహారాజు ప్రవక్త కీర్తన అయినప్పటికీ చిన్నప్పుడు తనల్ని తల్లిదండ్రులు సహోదరులు చూసిన విధానం బట్టి ఏమొచ్చింది దావీదు మీదకి? కాడి. ప్రార్థన చేయలేకపోవడం ఒక కాడా కదా, బైబిల్ చదవలేకపోవడం, ఉపవాసం ఉండకపోవడం, ఇవన్నీ కూడా కాళ్ళు అన్నమాట. ఈరోజు అటువంటి కాళ్ళన్నీ విరిగిపోతున్నాయి. ఈరోజు ద బ్లడ్ ఆఫ్ జీసస్. దావీదు ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళి ఆ కాడిని విరగొట్టుకున్నాడు. కానీ ఈరోజు నీవు రక్తం మీద కేంద్రీకరించడం వల్ల మంచి ప్రార్థనాత్మ, విధేయత గల ఆత్మ నీ మీదకి రాబోతుంది. ఈరోజు ఇప్పుడు దాకా పడి లేచిన వాళ్ళు ఈ రోజు నుంచి నిలకడగా ఉంటారు. God can make you stand and bless you. These are practical things. అందుకనే నువ్వు దేవునితో వెళ్ళిపోతూ ఉండడం వల్ల మధ్యలో ఎక్కడో ఇవి ఏమవుతాయి? విరిగిపోతాయి. అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసి లేని వాటిని ఉన్నవాటిగా పిలవాలా. మీరు చూస్తారు, వీడు ఎందుకు పని చేయడు, వీడు ఆ పని చేయడు, వీడు ఇలా కాదు, వీడు చదవలేడు. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మాట్లాడతావో నువ్వు వాళ్ళ మీద ఏం పెడుతున్నావు? కాడి. చూసారా? సో దిస్ ఈజ్, అది మన దేవుడు అలా కాదు. అబ్రహాము బలహీనుడైన ఆయన ఎలా చూశాడు? అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చూశాడు. ఆయన బలహీనుడైపోయి హగర్తో పోయిన, అవునా నాకు పిల్లలు పుట్టరు, ఇంక హగర్తో నేను కొడుకుని చేసేసుకుంటాను అన్ని జంతువులను చేసుకున్నప్పటికీ కూడా దేవుడు తన అన్న మాటనే నెరవేర్చాడు. అబ్రహాముకి ఆ ఇన్ఫీరియారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి నాహూరు. అవునా? ఏమవుతుంది మనకే, జరిగింది జరగకపోతుంది, ఏం చెబుతుంది జరుగుతుంది, నసీబు ఏంటంట నసీబు. దీస్ ఆర్ ఆల్ యోక్స్, ఇన్ఫీరియారిటీస్ యోక్స్. పౌలుకి అది ఇరిగిపోయింది. నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. ఇన్ఫీరియారిటీ విల్ బి బ్రోకెన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసిందా? అనారోగ్యం వచ్చేసిందా? ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శోధనని జయించలేకపోతున్నాను, ఈ జన్మలో నేను ఏమన్నా చేయగలనా? ఈరోజు ఆ కాడిలన్నీ మీ ఒంటి మీద విరిగిపోవునగాక. దిస్ విల్ బి బ్రోకెన్ నౌ. ఈ మాటలు రేపొద్దున్న నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా రక్షించి నిలకడగా ఉండడానికి సహాయపడతాయి. ఇన్ఫీరియారిటీ యాజ్ అ యోక్ అన్నమాట, లో ప్రొఫైల్. అది పేరెంట్స్ పిల్లలకు పెట్టింది. పిల్లలు అది తల్లి తండ్రి తెలుసుకొని అతని మీద, ఈరోజు మీ మీద, మీ పిల్లల మీద ఆ కాడి విరిగిపోవునగాక. గాడ్ కెన్ బ్రేక్ ఇట్ సైమల్టేనియస్లీ. కొంతమంది, అమ్మో నేను బిజినెస్ చేయలేను, నాకు లాస్లు వస్తాయి, అమ్మో నేను ఉద్యోగం చేయలేను, అమ్మో నేను సేవ చేయలేను. ఇన్ఫీరియారిటీ. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ తన రక్తము ద్వారా రాజులైన యాజక సమూహంగా చూస్తున్నాడు. యు ఆర్ చోజన్, యు ఆర్ కాల్డ్, యు ఆర్ ప్రెషియస్. ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన కుమారులుగా చేయటకు అధికారం ఇచ్చాడు. పాములను, తేళ్లను, శత్రువులను అంతటి మీద నీకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సో వర్డ్స్ లైక్ దిస్ విల్ బ్రింగ్, ఆ కాడిని విరగొట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే దేన్నైతే జయించలేకపోతున్నారో, రోగాన్ని, పాపాన్ని, వ్యాధిని, దరిద్రాన్ని, ఈ రోజు నుంచి దేవుడు నూతన జయించే సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. దిస్ విల్ బ్రేక్ ద యోక్. పర్సూయింగ్ ద సూపర్ న్యాచురల్ వర్డ్ ఆఫ్ గాడ్ పర్సిస్టెంట్లీ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నువ్వు చెప్పిన వాక్య ప్రకారం ఇదిగో మా కాడ్లను విరగ్గొట్టి మా ఆత్మలోకి క్షీణతలు వెళ్లకుండా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళబోతున్నామయ్యా. అవును, మేము యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలము. ఏ శత్రువు అయితే అబద్ధమాడాడో నువ్వు బాగుపడవు, ఇక నీవు ఐశ్వర్యంలో అభివృద్ధి చెందవు, నీకు ఆరోగ్యము రాదు అని ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఇదిగో ఇప్పుడే అనారోగ్యం అనే కాడిని విరగొడుతున్నాను, మరణ భయం అనే కాడిని విరగొడుతున్నాను, నొప్పి బాధ అనే కాడిని విరగొడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి వారికి పరిపూర్ణ విడుదల, స్వస్థత లభించును గాక, నిశ్చయముగా లభించును. Yes Lord, I pray in Jesus name. Amen.